మీకు ఒక్కసారైనా డౌట్ వచ్చే ఉంటుంది, అసలు పూరి జగన్నాథ క్షేత్రంలోని విగ్రహాలు మన మామూలు విగ్రహాల్లాగా ఎందుకుండవు? ఈ క్షేత్రంలో కృష్ణుడు, బలరాముడు ఇంకా సుభద్రాదేవి వెలిశారు అన్న విషయం మనకు తెలిసిందే. కృష్ణుడు ద్వారకని పరిపాలిస్తున్న రోజుల్లో ద్వారకలోని రాళ్ళందరూ కృష్ణుడు ఎప్పుడు బృందావనాన్ని, గోవుల్ని, రాధని తలుచుకుంటూ ఉంటాడు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడు రాణులందరూ ఏమనుకున్నారంటే కృష్ణుడి హృదయం బృందావనంలోనే ఉంది, శరీరం మాత్రమే ద్వారకలో ఉంది అనుకున్నారు. అసలు బృందావనంలో అంత గొప్ప విషయం ఏముంది అని చెప్పి బలరాముడి మాత రోహిణీదేవి ఆవిడ్ని కనుక్కున్నారు. అలా రోహిణీదేవి రాణులకి బృందావనంలోని కృష్ణుడి లీలన్నీ వినిపిస్తూ ఉన్నప్పుడు ఆ టైంలోనే కృష్ణ బలరాముడు కూడా తెలుస్తుంది రోహిణీదేవిలో బృందావనంలోని కథలు చెప్తున్నారని. వాళ్ళు కూడా పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు. ఆ కథలు వింటూ వింటూ వాళ్ళు కూడా ఆనంద పారవస్య భావంలో మునిగిపోతారు, అనే భావంలోకి వెళ్ళిపోతారు. ఈ భావం పేరే మహాప్రకాశ భావం. నారదముని ఆ టైంలోనే కృష్ణుడిని ఈ భావంలో చూసి తరించాడు అని చెప్పి సంతోషిస్తాడు. కృష్ణుడు నారదుని ఈ భక్తి చూసి ఏదైనా కోరిక కోరుకోమంటే నారదుడు మీరు భూమి మీద ఇదే మహాప్రకాశ భావంలో ఉద్భవించాలి అని కోరుకుంటాడు.